హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో క్యాప్సికమ్ మరియు మీల్ మేకర్ కర్రీ, అలానే బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, ముందుగా నేను క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో, ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇందులోకి మనం క్యాష్యూస్ యాడ్ చేసుకుందాం. సో, ఈ 3 బాగా రోస్ట్ చేసుకోవాలి. సో, క్యాష్యూస్ వేయడం వల్ల ఏమంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి కర్రీస్కి. క్యాప్సికమ్ పొటాటో కర్రీ కూడా చాలా బాగుంటుంది. నేను మీల్ మేకర్ చూపిస్తున్నాను కదా, మీల్ మేకర్ ప్లేస్లో మీరు పొటాటోస్ యాడ్ చేసుకోవాలి అంతే. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. సో, జనరల్గా ఈ క్యాప్సికమ్ కర్రీస్ జీరా రైస్కి, బగారా రైస్కి చాలా బెస్ట్ కాంబినేషన్. సో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం టొమాటోస్ అండ్ పుదీనా ఆకులు యాడ్ చేసుకున్నాను. పుదీనా ఆకులు అనేది ఆప్షనల్ అండి. నేను జస్ట్ ఇంట్లో ఉందని యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. సో, అన్నీ ఒకసారి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. టొమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు దాన్ని బాగా మగ్గించుకోవాలి. సో, బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం. అంటే జస్ట్ కొంచెమే అండి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. సో, ఆనియన్స్, కరివేపాకు కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని క్యాప్సికమ్ సాఫ్ట్గా కొంచెం బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని అప్పుడప్పుడు తీసి ఫ్రై చేస్తూ ఉంటాం. సో, ఇప్పుడు ఇంగువ, పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్తో చాలా రెసిపీస్ ఉంటాయండి. క్యాప్సికమ్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో, ఇప్పుడు మూత పెట్టేసుకొని క్యాప్సికమ్ సాఫ్ట్గా వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, క్యాప్సికమ్ బాగా కలర్ చేంజ్ అయిపోయింది, అంటే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం రోస్ట్ చేసాం కదండి, అది నేను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే లేదు అండ్ నేను జనరల్గా యూజ్ చేయను, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో ఉడకపెట్టుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుందాం. మీల్ మేకర్ని బాయిలింగ్ వాటర్లో వేసి 10 మినిట్స్ అట్లే
నానపెట్టి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అది నేను మీకు చూపించడం మర్చిపోయినాను. సో అది పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసి గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ తగినంత వేసుకొని ఒకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇలాంటి రైసెస్కి బగారా రైస్కి బాగుంటుంది, జీరా రైస్కి బాగుంటుంది, చపాతీస్కి బాగుంటుంది అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.